కృష్ణుడు ఎంత దేవుడో క్రీస్తు అంతే దేవుడు, అల్లా అంతే దేవుడు, బుద్ధుడు అంతే దేవుడు. ఇంకా దైవ రూపాలు పుట్టుకొస్తాయి. మీరు చూడండి, బాబాగారు పుట్టలేదా? బాబాగారు దేవుడు కదా. ఎంతో ఇంకా వస్తాయి. దేవుడు అవతారాలకి లెక్కే లేదు. అనంతావై అవతారాహ. ఇవన్నీ దేవుని యొక్క రూపాలు. వీటి మధ్య సామరస్యాన్ని మనం సాధించాలి, కానీ కొట్టుకుపోకూడదు. అలాగా ఇది గొప్పది, అది గొప్పదంటాం. ఇది తక్కువ, వాళ్ళు మిలేచ్చులు, విదేశీయులందరినీ మిలేచ్చులు అనేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిందండి సిద్ధాంతం? మరి వాళ్ళు ఆ దేశాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి, మందే చెత్తకుండీ కింద తయారైంది ఇక్కడ. మరి ఇంత స్వేచ్ఛలు దేశంలో ఏం చేయలేకపోతున్నారు. మరి వాళ్ళు బోర్డు వస్తువులు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టినవన్నీ మనం వాడుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళని మిలేచ్చులనే ప్రచారం చేస్తున్నాం. వాళ్ళ కంప్యూటర్లు, వాళ్ళ సెల్ ఫోన్లు, వాళ్ళ అచ్చు యంత్రాలు అన్నీ మనం వాడుకుంటున్నాం. మా వాళ్ళు ఎప్పుడో కనిపెట్టేశారని చెబుతున్నాం. మరి కనిపెడితే దానికి కొనసాగింపు ఉండాలి కదా. మనకి బద్ధకం. మనం ఆ గ్రంథాలు చదివితే కదా. పైగా మనం ఎవరో పట్టుకెళ్ళారంటే ఇదొక విచిత్ర ప్రచారం. దాన్ని రుజువు చేసేవాళ్ళు ఏడివాడు. ఎవరో పట్టుకెళ్ళక ముందు నీకు ఎందుకు తెలివితేటలు రాలా? పోనీ పట్టుకెళ్ళాకైనా ఎందుకు రాలా? ఇప్పుడైనా తేవచ్చు కదా, ఇప్పుడైనా చూసుకోవచ్చు కదా. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఒక కౌటిల్యుడు అర్థశాస్త్రం చాలు లోకం రాజకీయం బాగుపడ్డానికి. దానికోసం ఓ నరసింహమూర్తి గారని ఒక ఆయన బ్రహ్మాండమైన కృషి చేసి ఇదం కౌటిల్యం గ్రంథం రాశాడు. అలాగే మన గ్రంథాల్లో ఉండేటువంటి వైజ్ఞానిక విషయాలు బయట పెట్టద్దని ఎవరు చెప్పారండి? మన బద్ధకం తప్ప. ఈ బద్ధకాన్ని మనం సమర్థించుకుందుకు మన పూర్వులు చాలా గొప్పవాళ్ళు. ప్రపంచంలో అందరూ గొప్పవాళ్ళే, అన్ని మతాలు గొప్పవే, అన్ని దేశాలు గొప్పవే. అందులో భారతదేశం కూడా ఒకటి. ఎగిరిపోవక్కర్లేదు హిమాలయాల మీద. అవినీతిలో కూరుకుపోయినందుకు సిగ్గుతో తల వంచుకోవలసిన స్థితిలో ఉన్నాం మనం. భద్రతా మండలిలో చోటు సంపాదించలేకపోతున్నాం. మనకు కూడా భద్రత లేదు లోకంలో. ఇది మనం జాగ్రత్త పడితే ఏది ఎందుకు వచ్చిందో అన్నీ అర్థమవుతాయి. ఎవ్వరి పట్ల ఏమి ప్రత్యేకమైన ప్రేమలు అక్కర్లా, ప్రత్యేకమైన ద్వేషాలు అక్కర్లేదు. ఈ నామరూప ప్రాధాన్యాన్ని పెంచుతూ పోతే లోకం నాశనమైపోతుందండి. అందుకని ఇప్పుడు కృష్ణుడు శివతత్వం గురించి అడిగాడు. నారదుడు అన్నాడు, కృష్ణ నీకు నేను చెప్పడం ప్రత్యేకంగా ఉమామహేశ్వరుల సంవాదం ఉందా? అయ్యో ఇంకేమిటి అమ్మవారు అయ్యవారిని అడిగిందా? ఆవిడ అడగడం ఆయన చెప్పడం అన్నా ఇంతకంటే అదృష్టం ఉందా? పాపహరణ గాథ అంటూ వేరే ఉందా? చెప్పవయ్యా అన్నాడు. ఆ కథనే భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఒకసారి కైలాసంలో శివుడు కొలువుదీరి ఉన్నాడయా అనేసరికి కృష్ణుడు కూడా చక్కగా నా దేవుడు నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే ముకుంద ప్రియం. ముకుంద ప్రియం, నాకు ఇష్టమైనటువంటి దేవుడు ఆయన కొలువు తీరాడా అని కన్నీళ్లు వర్షిస్తున్నాయండి ఆనంద బాష్పాలు శ్రీకృష్ణుడికి. అదే శ్రీకృష్ణుడి స్థితి. మనం కృష్ణుడిని గొప్పవాడిని చేసి శివుడిని తక్కువ చేస్తే మనకు అసలు ఏమైనా తెలుసునా దేవుడి గురించి? కృష్ణుడు బాధపడుతున్నాడు, ఆనందంతో కన్నీళ్లు గారుస్తున్నాడు ఆయన. నా శివుడు, మా పార్వతి, మా అమ్మ కొలువు తీరారా చెప్పవయ్యా నారదా, ఎంత బాగుంది. అప్పుడు అమ్మవారు సరదాగా వెనకాల నుంచి వచ్చి శివుడు 2 కళ్ళు మూసేసిద్దరు దాగుడు మూతలు. ఇదంతా సరసమైన సన్నివేశం అండి. భర్తనే అమ్మవారు వెనకాల నుంచి దాగుడు మూత దండాకోర్ అని తెలుగు, కైలాసంలో తెలుగే మాట్లాడతారు. మనం కూడా భూమి కైలాసం కావాలంటే తెలుగు మాట్లాడాలి. దాగుడు మూత దండాకోర్ వీరి వీరి గుమ్మడి పండు వీని పేరెవరు అని మూసేసింది అమ్మవారి సరదాలు అవన్నీ. ఆశ్చర్యకరంగా అప్పుడు మూసేస్తే ఓ నవ్వు నవ్వి శివుడు 1-2 నిమిషాలు మూసేశాను, చూడండి ఎలా చూస్తారో, భక్తులను అనుగ్రహిస్తారు కదా, అనుగ్రహించండి. ఎలా అనుగ్రహిస్తారు? కళ్ళు లేవుగా, మూసేశానుగా. అప్పుడ పాలలోచనమున పరమేశుడు విచ్చిరన్ కప్పెదగ్ని తదగ్ని జిహ్వలు నగం బఖిలంబును. ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అమ్మవారు కంగారు పడిపోయింది. అమ్మో ఇంతో పెట్టుకుంటే ప్రమాదం రాలి. అప్పుడ పాలలోచనమున పరమేశుడు విచ్చిరన్ కప్పెదగ్ని జిహ్వలు నగం బఖిలంబును. అమ్మో గౌరీదేవి అట్లొప్పమి తండ్రికైనగని ఉల్లము బెగ్గిల, గౌరీదేవి అట్లొప్పమి తండ్రికైనగని ఉల్లము బెగ్గిల. ఈశునంగురులన్ గప్పగ మౌళిభూషణము కాంతి, ఈశునంగురులన్ గప్పగ మౌళిభూషణము కాంతి ప్రణామము చేసినన్.
అప్పుడు ఆయన నువ్వు 2 కళ్ళు మూసేస్తే నాకు కళ్ళు లేవు అనుకున్నావా అని అప్పుడు పాలలో వచనమున పరమేశుడు విచ్చే 3వ కన్ను తెరిచాడు. కొంపలు అంటుకుపోతాయి. తెరిచాడంతే ఆయన. నీకు 2 కళ్ళు అనుకుంటారా, నాకు ఇంకోటి ఉందని. విచ్చినన్ కప్పెదగ్ని జిహ్వలు, ఆ అగ్ని నాలుకలుగా వ్యాపించి హిమవత్ పర్వతాన్ని దహనం చేసేస్తుంది. సరిగ్గా కృష్ణాగ్ని, కృష్ణ తపోగ్ని. దానికి తగిన కథ కాబట్టి ఇది చెప్పారు నారదుడు. ఇలా శివుడు కూడా చేశాడయ్యా ఓసారి. ఎందుకంటే నేను తపస్సులో ఉండి ఈ అగ్నిని వ్యాపింపజేసి ఆ పర్వతానికి అపకారం చేసి పర్యావరణానికి హాని చేశానేమో అని కించిత్తు బాధ కృష్ణుడు మనస్సులో ఉంది. అది పోగొట్టాడు. అవసరమైనప్పుడు ఒకసారి సరదాకే పరమశివుడు చేశాడయ్యా, అవసరమే నువ్వు చేసావు, తప్పే ఉంది. సరిగ్గా భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి అలా సమాధానం దొరుకుతుంది, నువ్వు చేసిన తప్పు కాదు. అందుకని అది వెంటనే కమ్మేస్తే అప్పుడు మళ్ళీ అట్లొప్ప మీ తండ్రికి అయినగని ఉల్లము బెగ్గెల. ఇంతకీ తగలపడిపోతున్న హిమవత్ పర్వతంలో సాక్షాత్ అమ్మవారికి తండ్రి గౌరీదేవి. అయ్యో మా నాన్నకు అపకారం, ఆయన కొండ రూపంలో ఉన్నాడు, ఇలా తగలపడిపోతే ఆయన తీరా మనుష్య రూపం ధరిస్తే ఓ కాలు ఏదో ఉండదేమో అని చెప్పి వెంటనే ఇంకేం చేయాలో తెలియక ఆ కంగారులో భలే నా భర్త నాకు లొంగకుండా భర్త అనుకుని సరదాకి చేసా. భగవంతుడు అనే విషయం మర్చిపోతే ఎలాగా, భర్త అనుకుంటే ఎలాగా, భగవంతుడు కదా నా భర్త అని ఈశురంగురులంగప్పగ మౌలిభూషణము కాంతి ప్రణామము చేసినన్. తన శిరస్సు మీద ధరించిన ఆభరణాల యొక్క కాంతి పరమేశ్వరుడు యొక్క పాదాల కాలి గోళ్లని ప్రకాశింపజేస్తూ ఉండగా అమ్మవారు శివుడి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసిందిట. అప్పుడు వెంటనే ఆయన ఆ అగ్నిని ఉపసంహరించాడు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి. అమ్మవారు కన్ను తెరిస్తే ఈ ప్రపంచం పుట్టింది. ఆవిడ సరదా కోసమైనా కళ్ళు మూస్తే ప్రపంచం ఉండదు. ఇంత చేస్తే బతుకు రెప్పపాటు. దీనికోసం ఇంత కంగారు పడక్కల. దైవాన్ని నమ్ముకుంటే చాలు. ఎటొచ్చి ఆ దేవుడు శివుడని కొందరు, రాముడని కొందరు, వెంకట్రామని కొందరు ప్రచారాలు చేయకండి. దేవుడు దేవుడే. ఆయనకి మనం పెట్టుకున్న పేర్లు ఇవన్నీ. విష్ణువు, కృష్ణుడు, రాముడు, శివుడు. ఆ మాటకు వస్తే మన పేర్లు కూడా దేవుడి పేర్లే. ఈ అజ్ఞానం పోతే తప్ప హిందూ ధర్మమే కాదండి, ప్రపంచంలోనే శాంతి నెలకొనదండి. మతాల మధ్య కలహాలు మానవత్వం లేకుండా చేసేస్తాయండి. ఒక మతంలో కూడా ఇంకోళ్ళని బతకనీయకుండా చేసేస్తాయండి. అంతటి సామరస్యానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. ఈ మహాభారత ప్రవచనం ఉపయోగపడితే నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పి నాకు ఈ సహృదయాన్ని ఇచ్చిన నా తల్లి ధన్యుడు.